హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భారతీ హిందీ అకాడమీ 999. ఈరోజు మనం టెట్ టు డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన లిటరేచర్ నుంచి గద్య విధాయే అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. గద్య విధాయేను సాహిత్యక విధాయే అని కూడా అంటారండి. గద్య విధాయ అంటే మీకు అందరికీ తెలుసు, కావ్యం తప్ప మిగతావన్నీ గద్య విధాయ కిందికే వస్తాయి. ఉపన్యాస్, కహాని, నాటక్, ఎకాంకి, నిబంధ, ఆలోచన, రేఖాచిత్ర, సంస్మరణ్, ఆత్మకథ, జీవని, యాత్రా వృత్తాంత్, రిపోర్టాజ్, డైరీ ఇవన్నీ కూడా గద్య విధాయ కిందికే వస్తాయండి. ఫస్ట్ మనం ఉపన్యాసం తీసుకుందామండి, దీని గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనండి, उपन्यास गुरिंची ఈరోజు डिस्कस చేద్దాం. प्रेमचंद को केंद्र मानकर हिंदी उपन्यास विकास को हम 3 भागों में विभाजन करते हैं. మనము ప్రేమచంద్ను కేంద్ర బిందువుగా తీసుకొని ఉపన్యాసాలను 3 భాగాలుగా విభజించారు. ఫస్ట్ వన్ చూడండి, ప్రేమచంద్ పూర్వ హిందీ ఉపన్యాస్, ప్రేమచంద్ యుగీన్ హిందీ ఉపన్యాస్, ప్రేమచందోత్తర్ హిందీ ఉపన్యాస్. ప్రేమచంద్ పూర్వ హిందీ ఉపన్యాస్ అంటే ప్రేమచంద్ కంటే ముందు రాసిన ఉపన్యాసం అన్నమాట, నవలలు. ప్రేమచంద్ యుగీన్ హిందీ ఉపన్యాస్ అంటే ప్రేమచంద్తో పాటు ప్రేమచంద్ కాలంలో రచింపబడిన నవలలు. ప్రేమచందోత్తర్ హిందీ ఉపన్యాస్, ప్రేమచంద్ తర్వాత రాసిన ఉపన్యాస్. ఫస్ట్ మనం ప్రేమచంద్ పూర్వ హిందీ ఉపన్యాస్ గురించి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి, ఫస్ట్ ప్రేమచంద్ పూర్వ హిందీ ఉపన్యాస్ గురించి తీసుకుందామండి. ఇందులో ఫస్ట్ కవి బాలకృష్ణ భట్, ఇతని యొక్క ఉపన్యాస్ సౌ అజాన్ ఏక్ సుజాన్, నూతన బ్రహ్మచారి, రహస్య కథ. మళ్ళీ ఒకసారి చూడండి, బాలకృష్ణ భట్ యొక్క ఉపన్యాస్ సౌ అజాన్ ఏక్ సుజాన్, నూతన బ్రహ్మచారి, रहस्य कथा. ये बालकृष्ण भट्ट के उपन्यास. दूसरा कवि ठाकुर जगमोहन सिंह, इनका उपन्यास श्यामा स्वप्न, श्यामा स्वप्न. और तीसरा कवि राधा कृष्ण दास, इनका उपन्यास నిస్సహాయ హిందూ. ఇది ఈ నవల వచ్చేసి గోధ గురించి రాశారనమాట, निस्सहाय हिंदू. और चौथा लज्जाराम मेहता. और उपन्यास देखिए, इनके उपन्यास आदर्श हिंदू. ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. రాధాకృష్ణదాస్ యొక్క ఉపన్యాస్ నిస్సహాయ హిందూ, లజ్జారాం మెహతా యొక్క ఉపన్యాస్ పేరేంటి, ఆదర్శ హిందూ. ఓకే, సెకండ్ వన్ స్వతంత్ర రమ పరతంత్ర లక్ష్మి. ఐ థింక్ ఈ పేరు మీకు బాగా గుర్తుంటుంది. ధుర్త్ రసికలాల్, బిగడేక సుధార్. ఇంకొకసారి చూద్దామా, లజ్జారాం మెహతా యొక్క నావల్స్ ఆదర్శ హిందూ, స్వతంత్ర రమ పరతంత్ర లక్ష్మి, ధుర్త్ రసికలాల్, బిగడేక సుధార్. ఓకేనండి. ఐదవ కవి వచ్చేసి అయోధ్య సింహ ఉపాధ్యాయ హరిఔద్. इनके उपन्यास हैं ठेठ हिंदी का ठाट, अध खिला फूल. ఆరవ కవి వచ్చేసి బాబు దేవకీనందన్ ఖత్రి. ఈయన తిలస్మి ఉపన్యాస్ ఎక్కువగా రాస్తారండి. తిలస్మి అంటే మీకు తెలుసు కదా, అడ్వెంచర్ ఉపన్యాస్, ఫ్యాంటసీ ఉపన్యాస్ ఎక్కువగా రాస్తారనమాట. ఫస్ట్ వన్ అయిన నావెల్స్ యొక్క నేమ్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి గుర్తుపెట్టుకోవడానికి. చంద్రకాంత, చంద్రకాంత సంతతి, భూతనాథ్, నరేంద్ర మోహిని, కుసుమ్ కుమారి. ఇంకొకసారి చూద్దామా, బాబు దేవకీనందన్ ఖత్రీకే ఉపన్యాస్ చంద్రకాంత, చంద్రకాంత సంతతి, భూతనాథ్, నరేంద్ర మోహిని, కుసుమ్ కుమారి. ఇంకా ఏడవ కవి వచ్చేసి గోపాలరామ్ గెహమరి. ఈయన జాసూసి ఉపన్యాసం రాయడంలో చాలా ఫేమస్, అంటే డిటెక్టివ్ నావల్స్ అనమాట. ఫస్ట్ వన్ చూడండి, జాసూస్ కి భూల్, జాసూస్ పర్ జాసూస్, గుప్త బేద్, అద్భుత్ లాష్. ఫస్ట్ మళ్ళీ చూడండి ఇంకోసారి. ఫస్ట్ వన్ వచ్చేసి జాసూస్ కి భూల్, జాసూస్ పర్ జాసూస్,
గుప్త్ బేర్, అద్భుత్ లాష్. ఇవి గోపాల్ గహెమరీకే ఉపన్యాస్. ఓకేనండి, మీరు వింటూ నోట్స్ రాసుకున్నారంటే ఎక్కువ రోజులు గుర్తుంటాయి మీకు. ఓకే, బాగా చదవండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. మా క్లాస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.